హాయ్ అండి, నమస్తే. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా పండగ అయితే వస్తుంది కదా అన్నట్టు హౌస్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఒక్క రోజులోనే హౌస్ అంతా క్లీన్ చేయలేదు కదా అన్నట్టు ఇంకా ఇవాళ కిచెన్ మాత్రమే డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి. అయితే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ కిచెన్ అయితే క్లీనింగ్ చేసుకున్నాను. అది ఎలా చేశాను అనేది అయితే వీడియో తీస్తాను, చూసేయండి. అండ్ మీ వాల్యుబుల్ టైంని ఈ వీడియో కోసం ఉపయోగించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ 10 o'clock అలా స్టార్ట్ చేశానండి కిచెన్ క్లీనింగ్ అయితే. అప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ 10:20కి అలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇంక ఇంట్లో ఆల్మోస్ట్ చిన్న చిన్న పనులు ఏదైనా సరే నేనే చేసుకోవాలి. పిల్లల్ని డ్రాపింగ్, పికప్పింగ్ అండ్ లంచ్ తీసుకెళ్లడము, ఏ పనైనా సరే నేనే చూసుకోవాలన్నమాట. అండ్ మా వారైతే ఇంకా డ్యూటీలో ఉంటారు కదా, ఇంకా తను ఉన్నప్పుడైతే హెల్ప్ చేస్తారు, కానీ ఇంకా తను లేనప్పుడు అన్నీ చేసుకోవాల్సిందే. సో అదన్నమాట. ఇంక అన్ని మేనేజ్ చేసుకుంటూ కిచెన్ క్లీనింగ్ అయితే చేద్దాం అనుకున్నాను, కానీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పల్లెల్లో అనుకోండి మొత్తం అన్ని పాత్రలన్నీ దించేసి ఒకేసారి బయట వేసేసుకొని క్లీన్ చేసి అలా మంచం మీద ఎండకు పెట్టేసామనుకోండి, తొందరగా డ్రై అయిపోతాయి అండ్ ఫాస్ట్గా కూడా పని అయిపోతుంది కదా. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం అన్ని సింక్లోనే క్లీన్ చేసుకోవాలి. అన్నీ ఒక చోట ఇలా బాక్సుల్లోకి వేసుకోవాలి, మళ్ళీ వాటన్నింటినీ సింక్లో పెట్టుకొని అవి క్లీన్ చేసుకోవాలి. వాటిని కొంచెం పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ పెద్ద బాక్సులు తీసుకోవాలి, వాటిని క్లీన్ చేసుకోవాలి. సో ఇదన్నమాట. అంటే అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోలేము, కొన్ని 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 క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అన్ని నిలబడుకొని చేసేసరికి కాళ్ళు అయితే లాగేసాయండి, చాలా అలసిపోయాను. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ కౌంటర్ టాప్ మీద రెగ్యులర్ గా యూజ్ చేసే బాక్సెస్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకా ఇవి కొంచెం చిన్న బాక్సెస్ కదా, డ్రై కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది అన్నట్టు. అందులోనూ ఆయిల్ బాటిల్స్ అన్ని ఉన్నాయి కదండి, ఇంకా ఆయిల్ బాటిల్ డ్రై కావాలంటే ఒక 4-5 hours అన్న పడుతుంది. సో అదనమాట, అందుకని ఇంకా ఫస్ట్ వాటిని క్లీన్ చేసుకుంటున్నాను. అయితే నాకు చాలా వరకు కిచెన్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటే అస్సలు నచ్చదండి. అలా అని కొత్త కొత్త వస్తువులు ఏమి తీసుకోను, ఉన్న వస్తువుల్ని కొంచెం ప్లేస్ చేంజ్ చేసుకుంటూ కొంచెం కొత్తగా వెరైటీగా కనిపించే విధంగా చేసుకుంటాను. అలా అయితే కిచెన్ చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. అండ్ అలా చేయాలంటే కొంచెం పని కూడా అవుతుంది అనుకోండి. ఎంత పని అయినా పర్లేదు, కానీ ఎంత టైం అయినా నేను మంత్లీ ఇలా చేంజ్ చేసుకుంటూనే ఉంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ క్లీన్ చేస్తున్నాను కదా గాజు బాక్సెస్, అవి వచ్చేసి నేను డీమార్ట్ లో తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ గాజు బాక్సెస్ మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం అండి. అండ్ అవి ఎప్పుడు నీట్ గానే ఉంటేనే బాగుంటుంది. ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి, అలాంటివి యూజ్ చేయాలంటే చాలా కష్టము. ఇంకా అందుకని నేను కూడా ఎక్కువ తీసుకోలేదు, కొన్ని మాత్రమే తీసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నాను. ఇది మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి స్టాండ్. అండ్ ఇంతకు ముందు నేను పెద్ద పెద్ద బాక్సెస్ లో వేసుకొని సెల్ఫ్ లో పెట్టుకునేదాన్ని, కారపొడి, ధనియా పొడి అలా. ఈ స్టాండ్ తీసుకున్న తర్వాత ఈ చిన్న చిన్న బాక్సెస్ లో వేసుకొని పెట్టుకున్నాను అనమాట కౌంటర్ టాప్ మీద. అలా పెట్టుకోవడం వల్ల వంట చేసేటప్పుడు ప్రతిసారి వెనక్కి తిరిగి తీసుకోవడము, మళ్ళీ వాటి మీద డస్ట్ అంటే పౌడర్ పడటం అలా అయిపోతుందన్నమాట. అలా పడటం వల్ల పెద్ద బాక్సులను మంత్లీ క్లీన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఇంక ఇప్పుడు కౌంటర్ టాప్ లోనే ఉంటాయి కాబట్టి మొత్తం అన్ని వీక్లీ ఆ కౌంటర్ టాప్ మీద ఉన్న పాత్రలన్నింటినీ క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి బాక్సెస్ క్లీన్ చేసి అవి కొంచెం డ్రై అయిన తర్వాత సర్కిల్ని అయితే అందులో పెట్టేద్దామనేసి ఇంక అన్ని ఇక్కడ హాల్లోకి అయితే తీసుకున్నాను. కానీ ఈ బాక్సెస్ వచ్చేసి నేను ఇంతకు ముందు పల్లీలు అండ్ కందిపప్పు అలా వేసి పైన పెట్టేసేదాన్ని, అవి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాను కదా అన్నట్టు. కానీ ఇప్పుడు ఏమైందంటే, నేను ఇంతకుముందు ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ 1 kilo 2 kilo ఇడ్లీ రవ్వ, కందిపప్పు, చపాతీ పిండి ఇవి ఏం చేసేదాన్ని అంటే, నా దగ్గర 1 kilo బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా అందులో వేసేసి మిగిలిన ప్యాకెట్స్ అన్ని ఒక షెల్ఫ్ లో పెట్టుకునేదాన్ని. అలా పెట్టడం వల్ల ఎప్పుడు ప్యాకెట్స్ కనిపించేదన్నమాట కిచెన్ అంతా. సో అందుకని ఇంకా ఇవాళ అయితే నేను కొంచెం చేంజ్ చేశాను. ఆ బాక్సెస్ లో వేయగా మిగిలిన సరుకులన్నీ పెద్ద బాక్సెస్ లో వేద్దాం అన్నట్టు ఇంకా మొత్తం బాక్సెస్ అన్ని కిందకి దించేసుకున్నాను. అదేంటో గానీ నాకు సరుకులు తీసుకురావడం ఒక ఎత్తు అయితే వాటిని సర్దుకోవడం ఒక ఎత్తు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి సరుకులు తీసుకురావడానికి వెళ్ళిన ప్రతిసారి కొన్నే తీసుకోవాలి అనుకుంటాను, కానీ అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువే చేసేస్తాను బిల్లు. అలా అని తెచ్చినవన్నీ వండేస్తామా అంటే అస్సలు వండము, తెచ్చి ఊరిని అలా పెట్టేసుకుంటాం అనమాట.
అండ్ వాటినేమో మళ్ళీ నెక్స్ట్ మంత్కి యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంది కొబ్బరి, నేనేమో మళ్ళీ ఇంకొక ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇలా ఉంటుందన్నమాట నా పరిస్థితి. అన్ని డబుల్ తీసుకొచ్చేసి అలా స్టాక్ పెట్టేసుకుంటాను ఇంట్లో. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బాక్సెస్లో వడియాలు అప్పడాలు వీటినైతే ఇంక ఇలా పెట్టేసుకున్నాను. అండ్ మ్యాగీ ప్యాకెట్స్, పికిల్ ప్యాకెట్స్ వీటన్నింటిని ఇలా బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి. అండ్ చూస్తేనే కనిపిస్తాయి కదా అండ్ యూజ్ చేయొచ్చు అన్నట్టు ఇంక ఈ బాక్సెస్లో అయితే పెట్టుకున్నాను. అయితే వీటన్నింటినీ సర్దుకునేసరికి నాకు 3 o'clock అలా అయిపోయింది. ఇంకా 1 hour ఉందన్నమాట. అంటే 4 o'clock కల్లా పిల్లలు వస్తారు కదా, ఇంకప్పటికి నేను కంప్లీట్ చేసుకోవాలి క్లీనింగ్ అంతా. కానీ ఎంత ట్రై చేసినా ఎంత ఫాస్ట్గా చేసినా అస్సలు కాలేదండి. ఇంకా పిల్లలు వచ్చే టైం అయితే అయిపోయింది. ఇంకా సరేలే అని సరుకులు సర్దుకోవడం వరకు సర్దేసుకొని ఇంకా వాటిని అక్కడ పెట్టేసి ఇంకా పిల్లలు తీసుకురావడానికి అయితే బయలుదేరిపోయాను. ఇక్కడ వచ్చేసి ఇవి మార్నింగ్ క్లీన్ చేసిన పాత్రలు అండి. అయితే క్లీన్ చేసిన తర్వాత అవి కొంచెం బాగా ఆరేంత వరకు నేను అందులోనే పెట్టేస్తాను. ఇప్పుడైతే బాగా ఆరిపోయాయి, తడి ఏం లేకుండా. తడి ఉన్నాయనుకోండి కొంచెం స్మెల్ వస్తాయి కదా అన్నట్టు ఆరేంత వరకు అలాగే పెట్టేస్తాను అనమాట. అయితే నా దగ్గర ఇవి కొన్ని చాలానే ఉన్నాయి, కానీ ప్రెజెంట్ ఇప్పుడు నాకు ఇవి మాత్రమే అవసరం పడతాయి. అందుకని నేను ఒక 4 గిన్నెలు అండ్ టీ పెట్టుకోవడానికి అవి మాత్రమే పెట్టేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి మసాలా దినుసులు అన్నీ వేసుకునే పాత్రలన్నీ క్లీన్ చేశాను కదా మార్నింగ్, ఇంకా అవి ఇందులో పెట్టుకుంటున్నాను అనమాట. అంటే పిల్లల్ని తీసుకొని నేను రిటర్న్ వచ్చే లోపల ఇవి కూడా కొంచెం డ్రై అవుతాయి అన్నట్టు ఇంకా అందులో పెట్టేశాను. అండ్ బండ మీద పెట్టేసామనుకోండి అవి కొంచెం తడిగానే ఉంటాయి బోర్లు ఇచ్చినప్పుడు. ఇలా అయితే కొంచెం గాలి తగులుతుంది కదా అన్నట్టు ఇంకా అందులో వేసేసాను. తర్వాత ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేద్దామని ఒకసారి అంతా గోడ అంతా క్లీన్ చేసేసాను. అప్పుడే ఇంకా గ్యాస్ ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేయాలి. అయితే ఈ గ్యాస్ స్టవ్ని ఎక్కువగా వాటర్ వేసి క్లీన్ చేయకూడదండి. నాకైతే ఇప్పుడు అర్థమైంది. ఇంతకుముందు ఒకసారి క్లీన్ చేసినప్పుడు కొద్దిగా వాటర్ పడ్డాయన్నమాట. అప్పటి నుంచి కొంచెం మంట అనేది కొంచెం వేరేగా వస్తుంది, కొంచెం రెడ్ కలర్లో అలా వస్తుంది. ఇంక అందుకని తడి క్లాత్తోనే తుడుస్తున్నాను చాలా వరకు. ఎప్పుడు వంట చేస్తేనే వెంటనే తుడిచేసుకుంటున్నాను. అండ్ వీక్కి ఒకసారి మాత్రమే అలా సోప్ పెట్టి అలా కడుక్కుంటాను. తర్వాత ఫ్లోర్ అంతా క్లీన్ అయిన తర్వాత అది కూడా కొంచెం పొడి క్లాత్తో తుడిచేసి ఇంకా అవి క్లీన్ చేశాను కదా కారపొడి ధనియాల పొడి వేసి బాక్సెస్, ఇంకా వాటినైతే ఫస్ట్ ఒక టవల్తో ఇలా తుడిచేసి పెట్టుకుంటున్నాను. అయితే ఇవేమీ అంతగా డస్ట్ అయితే పట్టలేదు, ఎందుకంటే వీక్లీ కౌంటర్ టాప్ మీద ఉన్న పాత్రలు బాక్సెస్ అన్ని క్లీన్ చేసుకుంటాను నేను వారానికి ఒకసారి. అందువల్ల ఇవేమంత డస్ట్ పట్టలేదు అనమాట. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఇలా క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా వస్తే గనక హెల్ప్ చేయడానికి చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఏదేమైనా మన పని మనం చేసుకుంటుండే బాగుంటుంది అనుకోండి, కానీ అప్పుడప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్గా బాక్సెస్ అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి సరుకులన్నీ సర్దేసుకున్నాను బాక్సెస్లో. ఎలా సర్దుకున్నానో చూపిస్తారండి. ఇంకా ఫైనల్గా 1 kilo బాక్సెస్లో వేయగా మిగిలిన సరుకులను అయితే ఇలా పెద్ద బాక్సెస్లో అయితే వేసేసుకున్నాను. నాకు ఇదంతా క్లీన్ చేయడానికి చాలా టైమే పట్టిందండి. ఇప్పుడు ప్రెజెంట్ టైం వచ్చేసి 3:40 అలా అయింది. ఇంకా వీటన్నింటిని బాక్సెస్ అంతా క్లోజ్ చేసి ఇంకా సెల్ఫ్లో అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేయాలి, ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చారనుకోండి ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు కదా. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను డైలీ కూడా ఫ్లోర్ అయితే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు డస్ట్ అలర్జీ ఉందండి. ఇలా క్లీన్ చేసినప్పుడల్లా బాగా టైర్డ్ అయిపోతానన్నమాట. అందులోనూ తుమ్ములు ఎక్కువగా వచ్చేస్తాయి. అలా అని మాస్క్ వేసుకొని క్లీన్ చేస్తేనేమో ఊపిరాడు అనిపిస్తుంది. ఇంకా ఎలాగో అలాగా కష్టపడి మొత్తం కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను. నిజంగా డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళు అసలు ఏ పని సరిగ్గా చేసుకోలేరండి. కొంచెం దుమ్ము దులిపినా సరే తుమ్ములు వచ్చేస్తాయి, అలాగే వంట చేసేటప్పుడు పోపు పెట్టినా సరే తుమ్ములు వచ్చేస్తాయి. అలా ఉంటుందన్నమాట వాళ్ళ పరిస్థితి. అయితే ఇదేమంత పెద్ద సమస్య అయితే కాదు, కొంచెం కేర్గా చూసుకున్నాం అనుకోండి అసలు సమస్య అని అనిపించదు. బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా మాస్క్ మెయింటైన్ చేస్తే గనక అసలు ఏమంత సమస్యగానే ఉండదు. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బాటిల్స్ మా వారు మొన్న తిరుపతి డ్యూటీకి అయితే వెళ్ళారు, ఇంకక్కడైతే తీసుకొచ్చారనమాట. అండ్ సమ్మర్ వచ్చినప్పుడు జ్యూసెస్ అలా ప్రిపేర్ చేస్తాం కదా, ఇంకా అందులో పోసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి బాగుంటుంది అన్నట్టు ఇంకా వాటిని అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ వచ్చేసి బాక్సెస్ అన్నింటినీ సెల్ఫ్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయాలి కదా, ఫస్ట్ వాటిని ఆ ప్లేస్లెస్లో గనక పెట్టేసామనుకోండి ఫ్లోర్ క్లీన్ చేయడానికి కొంచెం ఈజీగా అనిపిస్తుందని నేను ముందుగానే
బాక్సెస్ కిందకి దించినప్పుడే సెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసి తడి క్లాత్తో తుడిచేసి నీట్గా పెట్టేశాను అనమాట. సో అందుకని నాకు కొంచెం ఈజీగా అనిపించేసింది. ఫైనల్గా బాక్సులన్నింటినీ ఇంకా సెల్ఫ్లో అయితే సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. అయితే నాకు డైలీ కూడా ఇలాగే అలవాటు, పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇల్లంతా తుడిచేసుకుంటాను. కానీ చాలా మంది అంటున్నారు డైలీ ఎందుకు తుడుస్తావు, డే బై డే తుడుచుకోవచ్చు కదా అని అయితే చెప్తారు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, కొలీగ్స్ వాళ్ళంతా. కానీ నాకు ఎందుకో నచ్చదండి. ఎందుకంటే ఎంత క్లీన్ చేసినా సరే చిన్న చిన్నగా డస్ట్ అనేది కాళ్ళకు తగులుతున్నట్టు అనిపిస్తుంటుంది. నాకెందుకో అది నచ్చదనమాట. అదేదో ఫోబియా అంటారు కదా, అలా అనమాట. నాకు కొంచెం డస్ట్ కాళ్ళు తగిలితే మాత్రం అస్సలు నచ్చదు. అండ్ అందుకని నేనైతే ఏ టైం అయినా సరే ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. అండ్ మ్యాట్స్ కూడా వీక్లీ క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ టైం వచ్చేసి 4-5 అలా అయిపోయింది. ఇంకా పిల్లల్ని తీసుకురావడానికే వెళ్ళాలి. ఆల్రెడీ ఒక 5 minutes లేట్ అయిపోయింది. ఇంకా బుజ్జి తల్లి అయితే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెళ్ళిన వెంటనే ఎందుకు మమ్మీ లేట్గా వచ్చినావు, తొందరగా రావచ్చు కదా, ఇంకా ఇలా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ మీద రెగ్యులర్ గా యూజ్ చేసే బాక్సెస్ లో అయితే ఇంకా సరుకులు అయితే వేయలేదండి. ఎందుకంటే అవి కొంచెం ఇంకా తడిగా ఉన్నాయి. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చే లోపల కొంచెం డ్రై అవుతాయి అన్నట్టు ఇంకా వాటిని అక్కడే వదిలిపెట్టేసి పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్రెష్ అప్ చేపించి వాళ్ళకి స్నాక్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ టైం అయితే 7 అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే వీటిలోకి అన్ని సరుకులన్నీ వేసేసి స్టాండ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ పనులు అయితే ఉంటాయి కదా, క్లీనింగ్ అండ్ కుకింగ్ అంతాను. ఇంకా అదంతా కంప్లీట్ చేసి మళ్ళీ అన్ని క్లీన్ చేసి కిచెన్ అంతా సర్దేసరికి నైట్ 10 o'clock అండ్ 10:15 అలా అయిపోయింది. నాకు ఈ స్టాండ్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం రెగ్యులర్ గా వంట చేసేటప్పుడు వంటకు సంబంధించినవన్నీ స్టాండ్ లో కనుక ఉన్నాయనుకోండి, వంట కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం వంట అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఎలాగో కౌంటర్ టాప్ క్లీన్ చేస్తాం కదా, అలాగే ఆ స్టాండ్ ని, ఆ బాక్సెస్ ని అలా ఒకసారి తుడుచుకున్నాం అనుకోండి, కిచెన్ ఎప్పుడు నీట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్ గా మా కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ చేసేసుకున్నాను. చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉందో కదా కిచెన్. అయితే నాకు ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. అదేంటంటే, సంక్రాంతి పండగ వచ్చే నా కిచెన్ కి అందం వచ్చే. ఎలా ఉందండి డైలాగు? బాగుందా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఏదో ఫ్లోలో హ్యాపీనెస్ లో అలా చెప్పేశాను అనుకోండి. ఫైనల్ గా కిచెన్ అంతా డీప్ క్లీనింగ్ అయితే చేసేసానండి. ఒకసారి ఎలా ఉందనేది చూపించేస్తారండి. ఇంకా ఇలా కిచెన్ లోకి ఎంటర్ కాగానే కింద కొన్ని సెల్ఫ్లు అయితే ఇచ్చారండి. ఇంకా అందులో వచ్చేసి నేను రెగ్యులర్ గా వంటకు ఉపయోగించే పాత్రలు అయితే పెట్టుకుంటాను. అండ్ అలాగే రైట్ సైడ్ కి వెళ్తే గనక కొన్ని సెల్ఫ్లు అయితే ఇచ్చారండి. ఆ సెల్ఫ్ లో వచ్చేసి కొన్ని బాక్సెస్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంతకు ముందు లాంగ్ వీడియోలో పెట్టానండి. ఇవి వచ్చేసి ప్రసాదాలు వండటానికి మాత్రమే ఉపయోగిస్తాను, పైన గిన్నెలు అయితే. అండ్ కింద సెల్ఫ్ లో వచ్చేసి ఇవి షుగరు, బెల్లము, కారపొడి, ధనియా పొడి ఇవి అయితే పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి డిన్నర్ సెట్, ఇడ్లీ పాత్ర. అండ్ కింద సెల్ఫ్ లో వచ్చేసి ఇవి నార్మల్ గా ఇంతకు ముందు ఎలా ఉన్నాయో అలాగే ఉండేవి. అండ్ కింద వచ్చేసి ఈ బాక్సెస్ పైన ఉండేవన్నమాట. ఇంకా నేనైతే కింద పెట్టుకొని సరుకులన్నీ పెట్టేసుకున్నాను అందులో. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ బాక్సెస్ లో వేగా మిగిలిన సరుకులు కొన్ని ఉంటాయి కదా, ఇంకా క్లిప్లు అయితే వస్తాయి కదండి, ఇంకా వాటినైతే ఆ క్లిప్లు క్లోజ్ చేసి అలా పెట్టేసుకున్నాను. ఫైనల్ గా కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇదండి. నాకు కిచెన్ లో ఎక్కువగా నచ్చే ప్లేస్ అంటే ఇదే అన్నమాట. నా కిచెన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. కౌంటర్ టాప్ కనుక ఇలా ఉందనుకోండి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ వంట చేయడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే నాకు ఈ అలవాటు చిన్నప్పటి నుంచి అయితే ఏం లేదండి. ఇంతకు ముందు అయితే నేను అసలు కిచెన్ లోకి వెళ్లేదాన్ని కూడా కాదు, అన్ని అమ్మ వాళ్ళే చేసేవాళ్ళు. కానీ పెళ్ళైన తర్వాత కొంచెం నేర్చుకున్నాను. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత కిచెన్ క్లీనింగ్ మీద ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా ఎప్పుడు క్లీనింగ్ మీదే ఉండిపోతున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేంత వరకు ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. కిచెన్ లేదంటే టీవీ దగ్గర, హాల్లో అండ్ డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకో మరి అది కొంచెం అలవాటు అయిపోయింది ఈ మధ్యలో బాగా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సామాన్లు పెట్టుకునే స్టాండ్, ఇది కూడా ఎప్పుడు తుడుచుకుంటూనే ఉంటాను. అండ్ ఫైనల్ కిచెన్ వచ్చేసి మాది ఇలా ఉందండి. చూడండి ఎంత అందంగా ఉందో కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది.
సాధారణంగా పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఇంటిని చూసి ఇల్లాలని చూడు అని. మన ఇల్లు ఎంత నీట్ గా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి. ఓకే అండి, ఫైనల్ గా మా కిచెన్ అయితే ఇదండి. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వ్లాగ్ తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఓకే మరి బాయ్.